ఈరోజు జిల్లాలో 7 నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి కష్టపడి సేకరించినటువంటి మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలతో పాటు వచ్చిన పత్రాలను 10వ తారీఖున జిల్లా ఆఫీసుకు చేర్చడం జరిగింది. మొత్తం టోటల్గా 7 నియోజకవర్గాల నుంచి 4,78,000 పైచిలకు సంతక పత్రాలను సేకరించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ రోజున పెద్ద ప్రదర్శన చేసి తీసుకువెళ్లి హెడ్ ఆఫీసులో మా గుంటూరు జిల్లా నుంచి సేకరించబడినటువంటి 4,78,000 పత్రాలను ఇంకా సేపట్లో తీసుకువెళ్లి తాడేపల్లి హెడ్ ఆఫీస్కి చేర్చడం జరుగుతుంది. ఈరోజు పార్టీ ఆఫీసు నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు పెద్ద ఎత్తున వేలాది మందితో ఒక ప్రదర్శన కూడా చేయటం జరిగింది. ఇది ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళమెత్తినటువంటి సామాన్యుల గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేయటం జరిగింది. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా 1,000 సంతకాలు సేకరణ చేయాలని అనుకున్నాం. 1,000 కన్నా ఎక్కువ సంతకాలు సేకరణే మా కార్యకర్తలు కష్టపడి చేశారు. ఇవాళ తీసుకెళ్లి తాడేపల్లిలో హ్యాండ్ ఓవర్ చేస్తే గౌరవ గవర్నర్ గారు 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఇవ్వడం జరిగింది. ముందు 17 తర్వాత 18వ తారీఖు టైం ఇవ్వడం జరిగింది. ఆ 18వ తారీఖు నుంచి టైం ప్రకారం 18వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి ఈ మొత్తం సేకరించిన పత్రాలన్నీ కూడా తీసుకువెళ్లి గారి గవర్నర్కి సమర్పించడం జరుగుతుంది. ఈ జిల్లాలో వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి లిస్టు కూడా మీకు చెప్తాను. తాడికొండ 64,000 పత్రాలు, మంగళగిరి 66,296 పత్రాలు, పొన్నూరు 65,000 పత్రాలు, తెనాలి 75,000 పత్రాలు, పత్తిపాడు 68,000 పత్రాలు, గుంటూరు పడమడ 74,763 పత్రాలు, గుంటూరు తూర్పు 65,000, మొత్తం 4,78,059 పత్రాలను ఈరోజు తీసుకువెళ్లి పంపించడం జరుగుతుంది. ఇక్కడి నుంచి వచ్చే క్యాడర్ అంతా వస్తారు. ఇప్పుడు దాకా చాలా కష్టపడి మరి ఈ ఎండలో మొత్తం అందరూ పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా ధన్యవాదాలు. మాతో వచ్చేవాళ్ళు రండి, పెద్దలందరినీ తీసుకుని అందరు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి తీసుకువెళ్లి తాడేపల్లిలో దీన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖున గవర్నర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.